పునర్వసు నక్షత్రం వైశాఖ మాసం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పుట్టినరోజులు పురస్కరించుకుని శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బొడ్రాయి బజార్లో గల శ్రీ వేదాంత భజన మందిరంలో దేవాలయ అర్చకులు దరూరి సింగారాచార్యులు రాఘవాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా మాస కళ్యాణంతో పాటు శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వార్లకు లక్ష తులసి దళార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. పునర్వాసు నక్షత్రం వైశాఖ మాసం శ్రీ సీతారామచంద్రస్వామి వారి పుట్టినరోజులు పురస్కరించుకొని శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బొడ్రాయి బజార్లో గల శ్రీ వేదాంత భజన మందిరంలో దేవాలయ అర్చకులు దరూరి సింగాచార్యులు రాఘవాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా మాస కళ్యాణంతో పాటు శ్రీ సీతారామ కళ్యాణ ఆంజనేయ స్వామి వార్లకు లక్ష తులసి దళార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని శ్రీ సీతారామ కళ్యాణ స్వామి అష్టోత్తర పారాయణాన్ని సామూహికంగా నిర్వహించగా మందిర అర్చకులు లక్ష తులసి అర్చన పూజలు నిర్వహించారు. అంతకుముందు శ్రీ సీతారామ కళ్యాణ ఆంజనేయ స్వామి విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించి నూతన పట్టు వస్త్రంలో అలంకరింపజేసి నిర్వహించారు. జై శ్రీరామ్ అంటూ ప్రతి ఒక్కరూ శ్రీ సీతారామ కళ్యాణ స్వామి వార్లను కీర్తిస్తూ అనంతరం భక్తులందరికీ అన్నదాన ప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మందిర అర్చకులు రాచర్ల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి నగరకంటి రాజశేఖర్, కోశాధికారి సోమ అశోక్, కమిటీ సభ్యులు సోమ సుమన్, శీలాశంకర్, కక్కిరేని విజయ్, వరగాని వెంకటేశ్వర్లు, వాసకృష్ణ, వెంపటి అప్పారావు, చిత్తలూరి శ్రీధర్, చెల్ల సత్యనారాయణ, జక్కలగిరి, రావుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.